ఓం శ్రీమాత్రే నమః. అశ్వభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అమ్మవారి దయతో మనము చక్కగా అన్ని విషయాలు మంచి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అమ్మవారి విశేషాలన్నీ కూడా. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే కనుక జాతక పరిశీలనలు, పొంతనలు, అదేవిధంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో ఎవరైనా చండీ హోమాలు చేయించుకోవాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866044439. అదే కాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తయ్యి 17వ సంవత్సరం కూడా నడిచిపోతుంది. అందువల్ల ఎవరైనా పెళ్లి సంబంధాలు కావాలైతే ఏ వర్ణమైనా సరే సంప్రదించవచ్చు. హిందువులైతే చాలు. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, దేవీ నవరాత్రులలో దేవుని పూజించిన తర్వాత ఎలాంటి కోరికలు కోరితే నెరవేరుతాయి? చాలా మంచి విలువైనటువంటి ప్రశ్న వేశారు మీరు. తప్పనిసరిగా జీవితంలో సంతోషం రావడానికి ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఏం కోరుకుంటే అది జరుగుతుంది అంటూ ఉంటారు. అంటే కోరిన కోరికలను తీర్చేటటువంటి కొంగు బంగారముగా అమ్మని అనుకోవచ్చు. అలాంటి తల్లి మరి మీరు తెల్లవారి 9 గంటలకో 10 గంటలకో నిదానంగా లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని మిట్ట మధ్యాహ్నం వేళ పూజ చేస్తే అమ్మవారు మీరు కోరిన కోరిక తీరుస్తుందా అంటే అది ఎంతవరకు సమంజసం అన్నది మీరే అర్థం చేసుకోవాలి. అయితే పొద్దున మాటలు మీకు కుదరడం లేదు, సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారు, పనులు కావు, సాయంకాలం పూట చక్కగా స్నానం చేసుకుని ఆడవాళ్ళు శుక్రవారం, మంగళవారం ముఖ్యమైన రోజుల్లో తలస్నానం చేసినా, ఒట్టి రోజుల్లో మామూలు కంఠ స్నానం చేసుకున్నా పర్వాలేదు, చక్కగా చేసుకొని కానీ సాత్వికాహారం తినాలి. తర్వాత చూసినట్లయితే కనుక గడపకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టాలి. అదే కాకుండా ప్రసన్నంగా సంతోషంగా చిరునవ్వుతో ఉండాలి దేవీ నవరాత్రుల్లో స్త్రీలు. అప్పుడు కోరిన కోరిక తప్పనిసరిగా తీరుస్తుంది ఆవిడ. తర్వాత చక్కగా పూజ చేసుకొని లలితా సహస్రం కానీ లలితా అష్టోత్తరం కానీ మీ యొక్క సమయానుభావం బట్టి చదువుకుని, లేదా ఫస్ట్ లైను 108 సార్లు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అదే చదవండి. అది కూడా కష్టమండి. పోని ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనేసి చక్కగా కుంకుమ పూజ చేయండి 3 వేళతోటి. అది అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ 9 రోజులు కూడా కోపం వచ్చినా చిరాకు వచ్చినా అరిచే కార్యక్రమం పెట్టుకోకండి. అప్పుడు అమ్మవారు ఇంట్లో కూర్చుంటుంది. చాలా సులభం. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే చక్కగా సుగంధభరితమైన జాజిపూల మాల, అది 30 రూపాయల 50 రూపాయలని ఆలోచించకండి, తప్పనిసరిగా తెచ్చి అమ్మవారికి అలంకరణ చేయండి. అది ఒక చిట్కా. మంచి సుగంధభరితమైన గులాబీ పూలు తీసుకొచ్చి పూజించండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా మందారాలు దొరికితే మందారాలు, అది కాకుండా ఇంకా కమలాలు, తామరలు మన శక్తానుసారం పెట్టుబడి పెట్టాలి కాబట్టి అది నేను ఇదే ముఖ్యం ఇదే చేయండి అని మాత్రం నేను చెప్పట్లేదు. అందువలన ఇంకా దొరికితే పారిజాతాలతో అమ్మవారిని పూజించిన అమ్మవారు చాలా సంతృష్టి చెందుతుంది. ఎందువల్ల అంటే ధ్యాన్మూలే సర్వతీర్థాని అని ఆ తులసి మాతలో ఉన్నటువంటి సర్వతీర్థాలు కూడా ఇక్కడ ఈ ఆశ్వీజ మాసంలో అమ్మవారి దగ్గర అన్ని దేవతలు కూడా లలితా భట్టారిక దగ్గర పర్యవేష్ట అయి ఉంటాయి. అందువలన లక్ష్మి అన్నా, తర్వాత దుర్గా అన్నా, పార్వతి అన్నా, లేకపోతే సరస్వతి అన్నా తప్పనిసరిగా మంత్రాత్మిక ఆవిడ. అన్ని మంత్రాలకి మూలమే ఆవిడ. అదే కాకుండా అధిష్టాన దేవతగా ఆవిడ మహాలక్ష్మిగా మనకి చెప్పాలంటే కనుక శుక్రగ్రహానికి అధిష్టాన దేవత. అదేవిధంగా ఈ యొక్క ఓం దుర్గాయ నమః అంటే దుర్గమమైనటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి కాబట్టి ఎలాంటి కష్టాన్నన్నా సరే హరించి వేస్తుంది. కాళరాత్రి ఆవిడ తక్కువైనటువంటి వ్యక్తి కాదు. అందువల్ల ఎలాంటిదైనా సరే తుడిచివేస్తుంది అనమాట. అందువల్ల అమ్మవారిని చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయక అని మీరు పూజ చేయండి. మీరు ఏదో ఒక చిన్న స్థలమో ఒక ఇల్లు ఎప్పటి నుంచో అనుకున్నది నెరవేరిపోతుంది. అదేవిధంగా కొంతమంది అంటూ ఉంటారు, మా ఆయన్ని నేను స్వాధీనం చేసుకోవాలి. స్వాధీన వల్లభాయ నమః. ఏ సూక్ష్మంలో మోక్షం. స్వాధీన ఓం శ్రీ మాత స్వాధీన వల్లభాయ నమః. ఆవిడ శివకామేశ్వరాంకస్తా కదా, శివుణ్ణే కామేశ్వరుణ్ణే వశపరుచుకున్నటువంటి తల్లి.
అందువల్ల నువ్వు వశపరుచుకున్నావు కాబట్టి నా భర్త నా మాట వినేటట్టు చేయి తల్లి అని ఆ మంత్రం చదువుకోవడం కానీ, అదేవిధంగా చూసినట్లయితే లలితా సహస్రనామంలోనే ఎన్నో రకరకాలైనటువంటి కష్టాలు నష్టాలు సర్వ ఆపద్ నివారణి అస్తమానం అలా పెడితే చాలా యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి. ఏమిటో తెలియదు, బండి కొనుక్కుంటే యాక్సిడెంటో, బండి అమ్మేయడం, మళ్ళీ ఇంకో బండి కొనుక్కోవడం, మళ్ళీ ఏదో చిన్నదో పెద్దదో ఇంజరీ తగిలించుకోవడం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఓం శ్రీమాత సర్వ ఆపద్ నివారణే నమః, సర్వరోగ ఉపశమని, ఓం శ్రీ మాత్రే నమః సర్వరోగ ఉపశమనే నమః. అందువల్ల అవి ఇవ్వనటువంటిది లేదు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమే అమ్మ. అందువల్ల ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో ఏ కోరికలు తీరాలన్నా సరే అమ్మవారిని కోరండి. అదేవిధంగా లక్ష్మీదేవి ఆవాహనం చేసుకుని శ్రీ మహాలక్ష్మిగా మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసి కూర్చోవాలంటే చక్కగా యాలుక్కాయలు ముందు రోజు నానబెట్టుకుని పొద్దున్నే కూడా మనం యాలుక్కాయల దండ తయారు చేసి అమ్మవారికి 108 కానీ 54 కానీ ఆ యాలుక్కాయలు వేసి చక్కగా ఆవాహన చేసి పచ్చకర్పూరం, పసుపు రంగు గవ్వలు ఒక 8. అదేవిధంగా చెప్పాలంటే కనుక మనకి చాలా వరకుని 5 రకాలు అమ్ముతారు. ఏమిటవి? గోపంచకం, గోమూత్రం, అదేవిధంగా గోవు పంచకం అన్న గోమూత్రం అన్న ఒకటే, గోవు పాలు, అదేవిధంగా చూసినట్లయితే ఆవు నెయ్యి, ఇంకొక విధంగా చూసినట్లయితే ఆవు పేడ, ఆ తర్వాత ఆవు పెరుగు. ఈ 5 పంచగవ్యాలు అంటాము. వీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే కూడా ఆ మహాలక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. అందువలన ఇవన్నీ కూడా దేవీ నవరాత్రుల్లో ఎవరైతే పాటిస్తే వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి ఇంట్లో పిల్ల పాప అంతా కూడా సక్రమంగా ఉండడమే కాకుండా మీ మాట వినేటటువంటి విధానం మీ ఇంట్లో ఏర్పడుతుంది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, అసలు ఇంత చక్కటి విశేషాలన్నీ మా ప్రేక్షకులకు మీరు అందజేస్తున్నారు. నా ధన్యవాదాలు మీకు.